ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మైసమ్మ ఫ్యామిలీ వ్లాగ్స్. అందరు బాగురా? మేమైతే చాలా చాలా బాగున్నాం. మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. అందరికీ గుడ్ మార్నింగ్ అండ్ హ్యాపీ సండే. సో చాలా రోజుల మళ్ళా వీడియోస్ పెండింగ్ పడిపోయినాయి. ఇక అమ్మ వాళ్ళ ఇంటికి పోయి బైకాడ చేసిన వీడియోస్ ఆడికే లాస్ట్. ఇక మళ్ళీ వీడియోలు అయితే మళ్ళీ తీయలేదు, ఎందుకంటే మళ్ళీ ఇక డ్యూటీ మళ్ళీ స్టార్ట్ అయింది. ఒకటి యాదగిరిగుట్ట పోయింది, అదొకటి. ఇక అంతే, మళ్ళీ వీడియోస్ అయితే లేవు. సో ఈరోజు మేము ఎక్కడికి వెళ్తున్నామంటే ఊరు చీర్యాల నరసింహస్వామి టెంపుల్ దగ్గరికి అయితే వెళ్తున్నాము. చాలా రోజుల నుండి అనుకున్నాము పోవాలని చెప్పేసి, కానీ ఇక టైం కుదరలేదు. సో ఈరోజు ఈయన ఇంట్లోనే ఉన్నాడు కాబట్టి ఇక ఇప్పుడైతే బయలుదేరినాము. కొంచెం లేటే బయలుదేరినాము. అక్కడికి వెళ్ళేసరికి మరి గుడి బంద్ అవుతుందా లేకుంటే ఓపెన్ ఉంటుందో కూడా తెలియదు. ఎండ అయితే మస్తు ఎండ కొడుతుంది. కరెక్ట్ ఎండలనే బయలుదేరినాము. పని అయిపోయేసరికి ఈ టైం అయింది కాబట్టి ఇప్పుడే స్టార్ట్ అయినాం అనమాట. ఇంట్లో వీడియోస్ కూడా ఏం తీయలేదు, ఎందుకంటే తొందరగా పని చేసుకున్నాం కాబట్టి ఇంకా వీడియోస్ తీయలేదు. ఇక మా పిల్లలు అయితే ఇద్దరు ఏం చేస్తారు చూడండి. హాయ్ చెప్పు కన్నయ్య. చిన్నారి హాయ్ చెప్పినానా. హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? బాగురా? మళ్ళీ చాలా రోజు గ్యాప్. సో ఇప్పుడైతే బయలుదేరినాము. ఇంకా టైం వచ్చేసి 1 అవుతుంది టైము. అంటే 1 గంటలకు బయలుదేరడం కారణం ఏంటంటే ఆడ 12 గంటలకే బంద్ అవుతుంది గుడి యాక్చువల్గా అయితే. కానీ జర ఇంట్లో ఉంటే కూడా బోర్ కొడుతుంది. జర పోయి అట్లా తిరుగుకుంటా. పిల్లలు కూడా ఊరికి అడుగుతారు బండ్ల తిప్పు పప్ప, అట్లా తిరుగుదామని. ఇంకా వాళ్ళని కూడా తిప్పక చాలా రోజులు అవుతుంది కదా. సో అందుకే ఇక బయలుదేరిన ఇప్పుడే పోయి గుడికాడికి పోదాం. ఒకవేళ గుడి బంద్ ఉందనుకో ఇంకా అలా తిరిగేసి ఆ ముంగట కూడా కొంచెం పార్క్ లా గార్డెన్ లా ఉందంట. ఎప్పుడు నేను చిన్నప్పుడు చిన్న ఉన్నప్పుడు పోయినాము ఆ గుడికి, సిటీలో ఉన్నప్పుడు పోయినాము. ఇంకా చాలా రోజుల నుంచి అయితే పోలేదు. అనుకుంటున్నాం పోదాం ఎప్పుడు అని. ఎప్పుడు మనకి ఏదో టెన్షన్ ఉంటుంది, ఎప్పుడు ఏదో పని ఉంటుంది. ఇక పనుల వల్ల మనం ఎక్కువ తిరగలేకపోతున్నాము. సో ఇప్పుడైతే వెళ్ళిపోదాం. ఓకే, ఆడ వెళ్దాం మళ్ళీ గుడికాడ. ఏందో ఇక్కడ మూవీ ఏం మూవీ ఇచ్చినారు? దయ్యం సినిమా పెట్టుకొని చూడు. ప్లేస్ అయితే ఖాళీ, రోడ్ అయితే ఖాళీగా ఉంది. అంత ఆదివారం కదా, అంత రష్ అయితే ఏం లేదు. కానీ ఇక్కడ ఇది సాయంత్రం 5 గంటలకు స్టార్ట్ అవుతుంది. రామశంకర ఏమైంది డాడీ చెప్పు. ఇగో ఇక్కడ దేవుడు ఉంటాడు, షాంపేట్ ఉంటాడు. దేవుడు వస్తాడు. రిటర్న్లో కలుద్దాం. షాంపేట్ మా రెండు కోతలు ఎట్లా పడుతుంది. నిద్ర వస్తుందా అరగన్నయ్య? అప్పుడే నిద్ర వస్తుందా నాన్న? మంచి పడుకోరు బయట వచ్చి వెనకాల పడుకోనికి ఎంత కూడా బాగుంది. ఇగో ఎంత పెద్ద యాక్సిడెంట్ అయింది చూడు. పెద్ద పెట్రోల్ ట్యాంకరు పైనుంచి పడ్డట్టుంది. మొత్తం చాలా దూరం వరకు మొత్తం కాలిపోయింది. అక్కడక్కడ వరకు కాలిపోయింది. అక్కడ వరకు కాలిపోయింది. అది యాక్సిడెంట్ అయ్యి అన్ని పడ్డట్టుంది అవతల నుంచి. మొత్తం కాలిపోయింది. ఏది అది ఐరన్ గా బేటా. ఇగో లోపల సీట్లు గీట్లు అన్ని కాలిపోయినాయి. ఇగో అది పెట్రోల్ ట్యాంకర్ కదా, పెట్రోల్ ట్యాంకర్ కదా, మొత్తం కాలిపోయింది. ఏమో బా తెలియదు. పడిపోయింది. క్రికెట్ గ్రౌండ్ కాదు ఇది, ఇది గ్రౌండ్ కాదు ఇది.
క్లౌడ్స్ ఎంత బాగున్నాయి. వాటర్ కొన్ని ఉన్నాయా? నేను క్లౌడ్స్ గురించి మాట్లాడుతున్నా, చెరువు గురించి కాదు. ఈత కొడదామా నాన్న? నీకు వచ్చా ఈత? నాకెందుకు రాదనుకుంటున్నావు అప్ప? నీకు ఈత వచ్చా? నాకు వచ్చు. అప్పుడు అందరం చిన్నగా ఉన్నప్పుడు ఏంది నడుముకు స్టీమర్లు కట్టుకొని గండిబాయి ఉంది ఆ బాయి కాడ మా ఊర్లో, ఆ గండిబాయిలో దుంకినాం. అంతేనా? అటో ఇటో వేసైతే ఇట్లా అంటే ఇది వచ్చేస్తుంది. ఎట్లా ఎట్లా అంటే ఇట్లా కింద పోదా, కింది పోదాం పాప, మంచిగా ఉంటది. మంచిగా ఇప్పుడైతే ఎంటర్ అయిన నరసింహస్వామి టెంపుల్ కి. క్లౌడ్స్ మాత్రం మస్తు ఉన్నాయి కదా. ఈ చెట్లు అన్ని ఎట్లా ఎండిపోయి. ఏం చెట్లు ఇవి? అదే తుమ్మ చెట్లు అంటారు, మురికి తుమ్మ చెట్లు. అప్పుడు టీవీలో చూసినట్టున్నాయి అవి. మురికి తుమ్మ అంటే చెట్లు. ఇదంతా చెరువే ఉన్నట్టుంది. చెరువే అంతా. అంతే ఎండిపోయింది చెరువు, పెద్దగా ఉంటుంది అనుకుంటా. ఆదివారం జనాలు బాగానే ఉన్నట్టుగా. అంతేనా? అంతేనా? ఇదేంటి? ఏమో చూద్దాంపా. మీరు ఏడు చెప్తారు? అరే గుడి గిన్నె ఉంది కన్నా. గుడి ఉంది బేట. ఏది గుడి? ఇది అదే గీత చిన్న గుడికి ఇంత చిన్న గుడా చూపిస్తాంపా. దగ్గర ఏమో మన స్విమ్మింగ్ పూల్ స్విమ్మింగ్ చేపలు పడుతున్నావు. ఇగో నిన్ను పప్పా దిగురి చిన్నారిరా. చెప్పులు బండ్ల లోపల ఇప్పేసి, చెప్పులు ఇప్పేసి, చెప్పులు ఇప్పే, ఇప్పురి ఇప్పురి అలా ఆడేడుకుతారు. ఇంట్లో కన్నా ఇలానే పెట్టారు. అంతేనా? నేను కూడా నేను ఇప్పలే, నేను కింద ఇస్తాను బండి కింద. ఒకటి కొనిస్తావా? ఏంటది? అరే బ్యాగ్ కి పెట్టుకుంటారు కదా, బ్యాగ్ కి బొమ్మలు, బ్యాటా? బ్యాగ్ జిప్లకు పెట్టుకుంటారు కదా, అవి కొని. చేంజ్లు ఫోన్ పే ఉందా? ఉందిగా. తాగే నీళ్ళాడా? ఆయనకి ఏదో ఒకటి కావాలి ఇప్పుడు. ఏమైందన్నా? తాబేలా? తాబేలు ఉన్నాయి ఇలా. వస్తుంది పేరుంది, అది పైన కూర్చోలేదు, అది కిందకు వస్తుంది. కలుస్తారా? వాటర్ భయం కళలో చూసినావు బేట? ఎక్కడ చూసినావు? అది కాదు, అది యాదగిరిగుట్ట. అది యాదగిరిగుట్ట. నానా చుట్టూ జాలి ఉంది, నేనేమన్నది అది? పెద్ద చేప, అదే చేప కాదు, తాబేలు. మస్తు పెద్ద తాబేలు. తాబేలు కదా పప్ప? ఇది తాబేలు. తాబేలు మస్తు పెద్దగా ఉంటుంది. కలుస్తారా పప్ప? ఇగో తర్వాత 2 తాబేలు, 3, 4 ఎప్పుడు చూడలేదు. 1, 2, 3, 4 ఉన్నాయి తాబేలు. పప్ప 5 5 గుడి బంద్ అవుతుంది నాన్న. గుడి బందది 5. ఈ పప్ప పిల్లి పట్టుకోవచ్చా? నడు నడు. ఎవరు లేరు.
గుడిలో మాత్రం ఎంత ప్రశాంతంగా ఉందంటే చాలా ప్రశాంతంగా ఉంది, పీస్ఫుల్ ఉంది. మేము వచ్చినప్పటికీ ఇప్పటికీ చాలా చేంజెస్ వచ్చినాయి గుడిలో. చిన్నగా ఉంది. ఒకవేళ ఆ ఫోటో ఇట్లా దగ్గర ఉంటే మీకు షేర్ చేస్తా. చాలా చిన్నప్పుడు అనమాట అది. నడు ఏమైంది మళ్ళీ ఏమైంది? క్యాట్ నానా? హాయ్ క్యాట్. హాయ్. అలా అలా కూర్చుంటుంది. కలుస్తారా పాప? ఏం కరు ఏమంటున్నా? డాడీ వద్దునా పోయింది పా. ఏమైందన్నా? తాబేలా ఎక్కువ ఎక్కువది. అవి ఎట్లా కొడుతున్నాయి చూసిరా? నిజంగా బాగున్నాయి. ఇంకేటో పోతురు వీళ్ళు. కరెక్ట్ టైంకి వచ్చినా మేము, మంచిగా దర్శనం అయింది. ఏమైంది? గుడి బంద్ అయిపోయింది. లాస్ట్ మనమే, మా లాస్ట్ దర్శనం మనదే. మళ్ళీ ఓపెన్ చేసుకుంటాం. మరి బయట ఉన్న వాళ్ళు బాగా ఇప్పుడే బంద్ చేస్తారు. బయట ఉన్న లోపల రావద్దా? లోపల బయట రావద్దా? శ్రీ చిర్యాల లక్ష్మీ నరసింహస్వామి టెంపుల్. ఏమైందంట ఇప్పుడు? ఎందుకంట బొమ్మలు నీకు? బ్యాగ్కు పెట్టుకుంటుందట కీ చైన్లు. పెద్ద సైజు లేవా? కీ చైనా? బండికి ముంగడ పెట్టిన కీ చైన్ అవి. మళ్ళీ వద్దాము. వద్దా? సెంట్రస్ వద్దా రెడీ రాను. అడిగాడు ఏం మునియలేదని. రిమోట్ కార్ ఏం చేస్తున్నా? కారు ఎందుకు అవి అన్నీ ఖరాబ్ అయ్యేటి ఎందుకు కూడా? కరెక్ట్రా? మస్తు రెడీ ఎప్పుడు నువ్వు ఇంకా పోయొచ్చు. ఇంకా రెడీ అయిపోయావు. బైక్ తీసుకురావు. ఆ కీచెన్లో తీసు తీసుకుంటావా? నువ్వు నీ బండికి బ్యాగ్ వేసుకో. బ్యాగ్ వేసుకో. అది కారు ఉండదు, చిన్న కారు. చక్కగా పోదాము. వద్దా? అయితే దర్శనం అయిపోయింది. ఇంకా రెస్టారెంట్కి వచ్చినాము. పిల్లలు వచ్చేసి నూడిల్స్ తింటున్నారు. అయితే 2 సింగిల్ తీసుకున్నాం అనమాట. నాకు ఎందుకో టేస్ట్ మంచిగా అనిపించలేదు. నేను వీళ్ళకి ఏం చెప్పినంటే పోయేటప్పుడు దాబాలా మంచిగా పన్నీర్ బటర్ మసాలా రోటీ తీసుకున్నామని చెప్పిన. తందూరి రోటీ పన్నీర్ బటర్ మసాలా. వాళ్ళు ఇల్లు ఆకలిస్తున్నారు. ఇంకా సరే మీరు తినండి, పోయేటప్పుడు మాత్రం నేను మైసమ్మ రోటీ తింటాం. మాతో పాటు మళ్ళీ పిల్లలు కూడా తింటారు. ఎట్లుంటాడు? నార్మల్ తీసుకోవచ్చు. అంత పూలు నేను అప్పుడే అడిగాను మీకు నార్మలా పూలా అని. మంచి
నార్మల్ అని చెప్పిన తేతే అన్నారు కదా కూలింగ్ ఉండే అడిగినా కూల్ డ్రింకా కూలింగ్ అనేసి రావాలి కూల్ డ్రింక్ తాగుతారా కూల్ మంచిగా తెచ్చిన సరే తీసుకొస్తాం ఎంత తింటారు తినడు ఏంటి కూల్ డ్రింకా తీసుకొస్తా అంత టేస్ట్ ఏం లేదు ఎందుకు లేదు వస్తుంది మీకు నచ్చిందా చీయల్ తాయినా ఇది నేను తింటాను తాయినా నలుపుతా లైట్స్ ఎంత బాగుంటాయి కదా పక్క ఓకే ఫ్రెండ్స్ ఇంకెప్పటికైతే వచ్చిన పనులన్నీ అయిపోయినాయి ఇంకా బయలుదేరుతున్నాము ఇంకా అవుటర్ రింగ్ రోడ్ దగ్గర ఆగినాం అనమాట ఇక కొన్ని రీల్స్ చేసుకున్నారు మామూలు కాదు ఫుల్ పొట్టు రీల్స్ చేసిరు ఇక రానా పడ్డాడు దెబ్బ తాకింది చిన్నారి నేను కూడా ఒక మంచి రీల్ చేసినాము అది ఏమంటారు కథలెన్నో చెప్పారు ప్రేమలో సంథింగ్ ఆ పాట ఉంది కదా కోట్ సినిమాలో ఆ పాట మీద రీల్ చేసినాం మేమైతే మైసమ్మ ఫ్యామిలీ బ్లాగ్స్ ఇన్స్టాగ్రామ్ రీల్లో అలా పోస్ట్ చేసినాం అనమాట సో ఇంకా ఎప్పటికైతే వెళ్ళిపోదాం ఇంటికి ఇంకా ఫోన్లో ఛార్జింగ్ కూడా అయిపోయింది ఏంది యూట్యూబ్ ఎలా సపోర్ట్ చేస్తురో అట్లనే మా ఇన్స్టాగ్రామ్ కూడా సపోర్ట్ చేయండి ప్లీజ్ వాచ్ ఇన్స్టాగ్రామ్ రీల్స్ ఆల్సో అలాగే మాకు ఇంగ్లీష్ రాదు ఓకే ఫ్రెండ్స్ ఇంకా మా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి తప్పకుండా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే బాయ్